ఇంతవరకు ఒక ప్రకరణం పరమాత్మ ప్రాప్తికి అడ్డు వచ్చేటువంటి ఈ సంసారం అనేటువంటి వృక్షం ఎలాంటిదో, అది ఎలా విస్తరిస్తుందో, దాన్ని ఎలాగా ఖండించాలనో వైరాగ్యం అనేటువంటి శస్త్రంతో దాన్ని ఖండించి ఆ పరమాత్మని వెతికి పరమాత్మని చేరుకునేటువంటి మార్గం ఏమిటో, ఆ మార్గంలో వచ్చేటువంటి ఆటంకాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇప్పుడు ఈ జీవుడు యథార్థంగా అతని యొక్క స్వరూపం ఆ పరమాత్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని రుజువు చేస్తున్నాడు భగవానుడు ఇక్కడ. మనం ఎల్లప్పుడూ చెప్పుకుంటాం నువ్వు పరమాత్మవే, నేను పరమాత్మని అని. ఇది మనం అనుకునే మాట కాకుండా ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి ఈ మాటని భగవానుడే స్వయంగా భగవద్గీతలో ఇక్కడే ఈ 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. జీవుడి యొక్క యథార్థ స్వరూపం పరమాత్మేనా, అది పరమాత్మే అని పరమాత్మే తాను స్వయంగా తెలియజేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. 7వ శ్లోకం దగ్గర నుంచి 7వ శ్లోకాన్ని చూడండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతనమైనటువంటి మమ అంశ ఏవా, నా అంశయే, సనాతనమైనటువంటి నా అంశయే, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి నా అంశయే అంటే పరమాత్మ అంశయే. ప్రకృతి స్థాని, ప్రకృతి అందున్నటువంటి మనః షష్టాని ఇంద్రియాణి, మనస్సుతో కలిపి 6 ఇంద్రియాలని కర్షతి ఆకర్షించి జీవలోకే, ఈ జీవలోకంలో జీవభూత జీవుడిగా మారిపోయింది. నా అంశే ఈ జీవలోకంలో జీవుడిగా మారిపోయింది. ఎలా మారిపోయిందట? ప్రకృతిలో ఉన్నటువంటి 6 ఇంద్రియాలని స్వీకరించి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి 6 ఇంద్రియాలని కూడా పట్టుకొని పరమాత్మ కాస్త జీవాత్మ, దేవుడు కాస్త జీవుడయ్యాడు. ఇదే భగవానుడు తెలియజేస్తుంది. నా అంశ ఈ జీవలోకంలో జీవుడిగా మారింది. ఎందుకని? ప్రకృతిలో ఉన్నటువంటి 6 ఇంద్రియాలని అది గ్రహించటం వల్ల. అంటే ఇప్పుడు మనం ఏంటంటే పరమాత్మ అని చెప్పుకోలేకపోవటానికి కారణం ఈ ఇంద్రియాలని మనం స్వాధీనం చేసుకోవటం. ఈ ఇంద్రియాలకు అతీతుడైనటువంటి వాడు పరమాత్మ, ఈ ఇంద్రియాలతో కలిసిపోయినటువంటి వాడు జీవుడు. అందుకని పరమాత్మ చెప్తున్నాడు, వీటిని మీరు స్వీకరించి జీవుడిగా మారిపోవటం జరిగింది. లేకపోతే మీరు నా అంశే, నమైవాంశో, నా యొక్క అంశే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సనాతనమైనటువంటి నా అంశే జీవలోకంలో జీవుడుగా ఉంటున్నది. ఎందుకని అంటే ప్రకృతిలో ఉన్నటువంటి 6 ఇంద్రియాలని స్వీకరించడం వల్ల పరమాత్మ అంశ జీవలోకంలో జీవుడుగా ఉంది. ఒక రాజుగారికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. సరే, జ్యోతిష్యులు వినిపించాడు. ఆ జ్యోతిష్యులు అతని యొక్క జాతక చక్రాన్ని చూచి వీడు తండ్రి గండంతో పుట్టాడండి అని చెప్పారు. కాబట్టి ఆయనకి సావు కాబట్టి అందుకని వీడిని తీసుకెళ్ళి అడవిలో చంపేసినాడు అని చెప్పి భటులకు ఆజ్ఞాపించారు. సరే, భటులు తీసుకెళ్ళారు. కానీ అడవిలో వాడిని చంపడానికి వీళ్ళకి మనసు రాల. పసిగుడ్డు చంపాలంటే వాళ్ళకి మనసు రాల, అందులో రాజుగారి కొడుకు. కాబట్టి అందుకని ఏం చేశారంటే వాడిని అక్కడ ఒంటరిగా ఒక చోట వదిలేసి ఏదో జంతువు యొక్క రక్తాన్ని ఆ రాజుగారికి చూపించి చంపేసి వచ్చామని చెప్పేసి. సరే, చాలా కాలం జరిగిపోయింది. అయితే ఆ పసిగుడ్డుని ఓ చాకలివాడు చూశాడు. వాడికి పిల్లలు లేరు. అందుకని చెప్పి ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి పిల్లవాడు అనుకొని తీసుకెళ్ళి వాళ్ళ పిల్లవాడిగా పెంచుకున్నారు. ఎంతో అన్యోన్యంగా గారాభంగా ప్రేమతో పెంచుకున్నారు. పెంచుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళ యొక్క వృత్తి ఉంది, కుల వృత్తి ఉంది కదా, ఆ కుల వృత్తి ప్రకారం గాడిదలు కాసుకోవటం కోసమని ఈ కుర్రాడిని పంపిస్తాం. రోజు గాడిదలు కాచుకుంటా ఉంటాడు ఈ పిల్లవాడు. సరే, ఒక రోజున ఒక మహాత్ముడు
ఓ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి మహాత్ముడైనటువంటి ఆయన ఆ మార్గం గుండా పోతూ ఈ కుర్రవాడిని చూచాడు. గాడిదలు కాస్తున్నాడు. కానీ కుర్రవాడి యొక్క ముఖవర్చస్సు చూస్తే ఏదో వేరుగా ఉంది. అందుకని దివ్య దృష్టితో చూశాడు. ఓహో, వీడు ఫలానా వారి రాజు కొడుకు, రాకుమారుడు కాబట్టి వీడిలో అన్ని శుభచిహ్నాలు కనపడతా ఉన్నాయి, వీడేదో చాకలివాడు కాదు అని ఆ కుర్రవాడి దగ్గరికి పోయి, అయ్యా నీ తల్లిదండ్రులు ఎవరంటే ఫలానా వాళ్ళని ఆ చాకలివాడని చెప్తాడు. సరే అక్కడికి పోయి అడుగుతాడు. అడిగితే అయ్యా మా బిడ్డ అని అంటాడు. నిజంగా చెప్పండి మీకు పుట్టినటువంటి బిడ్డేనంటే కాదయ్యా మాకు దొరికితే తెచ్చుకున్నామంట. సరే అట్లయితే వీడు రాజకుమారుడు, మీకు ఏ రకమైనటువంటి శిక్షలు లేకుండా మీకు గౌరవంగా రాజుగారి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా నేను చూస్తాను, ఈ కుర్రవాడిని మాత్రం మీరు ఇచ్చేసేయండి అని అంటే అలాగని చెప్పి ఇచ్చేస్తాను. వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు ధనం వాళ్ళకి సమకూరుస్తారు. ఆ తర్వాత కుర్రవాడిని తీసుకెళ్ళి రాజుగారికి సమర్పించి, అయ్యా ఇదిగో మీ కుమారుడు, వాళ్ళు ఎవరో జ్యోతిష్యులు చెప్పారని చెప్పి మీరు అతన్ని చంపమన్నారు, కానీ భటులు చంపకుండా వదిలేశారు, మీ అదృష్టం, ఇవాళ మీ కుమారుడు మీకు పెద్దవాడే వచ్చాడు అని చెప్పిన తర్వాత ఆ కుమారుడిని సాధారణంగా ఆహ్వానించి అతనికి రాజ్యపట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు ఆ రాజుగారి తర్వాత ఈ కుమారుడే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. వాడు నిజంగా రాజకుమారుడు, కానీ అజ్ఞానం వల్ల, అంటే తెలియనితనం వల్ల, నేను రాజకుమారుణ్ణి అని తెలియకపోవటం వల్ల, చాకలి ఇంత సాంగత్యం వల్ల చాకలివాడయ్యాడు కనుక గాడిదలు కాసుకున్నాడు. అయితే గాడిదల్ని కాచేటప్పుడు కూడా అతడు యథార్థంగా రాజకుమారుడే, అయితే అతనికి తెలియదు. అతను ఇప్పుడు కొత్తగా రాజకుమారుడు కావాల్సినటువంటి పని లేదు. అజ్ఞానం తొలగించుకుంటే చాలు. అంటే నేను రాజకుమారుణ్ణి కాదు అనేటువంటి అజ్ఞానం తొలగించుకుంటే చాలు. నేను రాజకుమారుణ్ణి అని తెలుసుకుంటే చాలు. నేను చాకల్ని కాదు, నేను రాజకుమారుణ్ణి అని తెలుసుకుంటే చాలు. అదేవిధంగా జీవుడిగా ఉంటున్నటువంటి మనం కూడా యథార్థంగా మనం పరమాత్మ స్వరూపం అయినప్పటికీ కూడా మనం పరమాత్మని అని తెలియనటువంటి అజ్ఞానం వల్ల, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో మనకున్నటువంటి సాంగత్యం వల్ల నేను జీవుణ్ణి అని అనుకుంటూ ఉన్నాం. జీవుడిగా మనం ఉన్నప్పుడు కూడా యథార్థంగా మనం పరమాత్మే. అతడు చాకలివాడిగా ఉన్నప్పుడు కూడా యథార్థంగా అతడు రాజకుమారుడే. అలాగే మనం జీవుడిగా ఉన్నప్పుడు కూడా యథార్థంగా మనం పరమాత్మే. అయితే మనం పరమాత్మ అనేటువంటి విషయంలో నిలిచిపోవాలంటే జీవుడు అనేటువంటి అజ్ఞానం పోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు, పరమాత్మని అనేటువంటి విషయం తెలిసిపోతుంది. అందుకే అంటున్నాడు భగవానుడు, సనాతనమైనటువంటి నా అంశే ఈ శరీరంలో జీవుడిగా ఉన్నాడు, నేనే, నా అంశే జీవుడిగా ఉంది. అయితే అతను ప్రకృతిలో ఉన్నటువంటి మనస్సుని, 5 ఇంద్రియాలని, మొత్తం 6 ఇంద్రియాలని ఆకర్షిస్తున్నాడు. ఆకర్షించి జీవుడయ్యాడు. అందుకనే పరమాత్మ తనలో తాను అనుకుంటాడట, మీరు మట్టి నుండి రాలేదు, కోతి నుండి రాలేదు, భగవంతుడైనటువంటి నా నుండి వచ్చారు. నాకు మీకు తేడా లేదు. కాకపోతే నేనెవరో నాకు తెలుసు, మీరెవరో మీకు తెలియదు. అదే అజ్ఞానం. మీరు 5 ఇంద్రియాలని, మనస్సుని తగిలించుకొని ఇలా జీవుడిగా ఉంటున్నారు. అందుకే మీరు భగవంతుడి కన్నా వేరుగా భావించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇది భగవానుడి మాట. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మాట. అయ్యా మీరు పరమాత్మ స్వరూపులే, కాకపోతే ఈ 6 ఇంద్రియాలని పట్టుకొని జీవుడయ్యారు. పట్టుకొని జీవుడయ్యారంటే వదిలిపెడితే దేవుడు అవుతారని అర్థం. కాబట్టి వీటిని పట్టుకోకుండా ఉన్నటువంటి దేవుడు దేవుడిగానే ఉన్నాడు, వీటిని పట్టుకున్నటువంటి దేవుడు జీవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ సందేహం కూడా వస్తుంది. జీవుడు పరమాత్మ యొక్క అంశ అన్నంత మాత్రాన పరమాత్మలో ఒక్క ముక్క జీవుడయ్యాడు అని అనుకోకూడదు. ఎందుకంటే మనది దేహ దృష్టి కాదు. అందుకని ఎవరికి వాళ్ళ పరిమితమైనటువంటి వాళ్ళుగా భావిస్తాం. పరిమిత దృష్టి మంది, దేహ దృష్టి మంది. అందుకని నేను జీవుడిగా ఉన్నటువంటి మీ యొక్క అంశ నేనే అని అంటే
మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక ముక్క పరమాత్మ యొక్క ఒక ముక్క నాలో ఉంది, ఒక ముక్క నీలో ఉంది, ఒక ముక్క వాళ్ళలో ఉంది, ఒక ముక్క వాళ్ళలో ఉంది, ఒక ముక్క వాళ్ళలో ఉంది అని అనుకుంటాం. ఇలా అనుకుంటే తప్పు. ఎందుకనో తెలిసిన పరమాత్మ కనుక ముక్కలు అయ్యి ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ముక్క కనుక ఉంటే ఇంకా పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఒక్కో ముక్క దేహంలో కనుక ఉంటే ఇక పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మ ఉండడానికి లేదు. కనుక క్షేత్రం దృష్టితో మనం వేరువేరుగా చూసినప్పటికీ కూడా ఈ క్షేత్రం దృష్టి కనుక వదిలిపెడితే అంతా ఒక్కటే పరమాత్మ. అందుకనే 13వ అధ్యాయం ప్రారంభంలో చెప్పారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు ఇది బహువచనం, క్షేత్రేషు అన్ని క్షేత్రాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞం ఇది ఏకవచనం. క్షేత్రజ్ఞుడిని నేనే అంటే అన్ని దేహాల్లో ఒక్కడే ఉన్నాడు. అక్కడో ముక్క లేదు, అన్ని దేహాల్లో ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా సరే ఇట్లా కనుక పరమాత్మ అక్కడో ముక్క ఉన్నాడు అని కనుక అనుకుంటే వాడికి వేదాంతం ఏమీ తెలియదు అన్నమాట. మనం అందరం అట్టే అనుకుంటాం, కానీ ఆ అనుకోవడం దేనికనంటే ఈ క్షేత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దేహాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకుంటాం. అందుకని ఎప్పుడు కూడా దేహాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. అయ్యా నువ్వు పరమాత్మవి అని అంటే అప్పుడు ఈ దేహాన్ని వదిలేసి మిగిలినటువంటి ఆ నేను అంటే లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ. ఆ చైతన్యం ఇక్కడే కాదు అంతటా ఉంది, సర్వత్రా ఉంది అనేటువంటి భావన మనకి రావాలి. అలా కనుక కాకపోతే మనం పరమాత్మని యథార్థ స్థితిలో మనం తెలుసుకోలేము. ఒక చెంబులో నీళ్ళను చూపించి గంగాజలం అన్నారనుకోండి, అంటే గంగాజలం ఈ చెంబిడనే, గంగాజలం మొత్తం ఈ చెంబిడే ఉంటుందనే, లేకపోతే ఈ చెంబిడి నీళ్ళు గంగాజలం కంటే వేరేనే? గంగలు అయితే చాలా ఉంటాయండి, చెంబులో ఉన్నాయి కొద్దిగా, అందుకని గంగ కాదంటావా? ఆ గంగాజలమే ఈ చెంబులోకి వచ్చింది. చెంబులోకి వచ్చినంత మాత్రాన ఈ పరిమితమే కాదా, ఆ మొత్తం జలమే ఇది, ఈ జలమే ఆ జలం, ఆ జలమే ఈ జలం. చెంబు సంగతి వదిలేసేయాలి. అదే ప్రకారం ఇక్కడ కూడా నా అంశ మీరు అని అంటే ఈ క్షేత్రాన్ని వదిలి ఇక ఉన్నటువంటిది ఏదో ఆ ఉన్నటువంటి చైతన్యం, ఆ సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపక స్వయం ప్రకాశ చైతన్యం అదే పరమాత్మ అనేటువంటి ఉద్దేశంతో ఉంటాం. కాబట్టి ఇతడు పరమాత్మ అని అంటే దేహమని కాదు, ఇతడు పరమాత్మ కన్నా వేరేది కాదు. పరమాత్మ అంశే జీవుడు, పరమాత్మ అంశ అయినటువంటి జీవుడు తనను తాను మర్చిపోయి, పరమాత్మే అయినటువంటి జీవుడు తనను తాను మర్చిపోయి ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తూ దానిని వదిలేస్తూ ఆ శరీరం ఉన్నంతకాలం ఇంద్రియాలతో ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తూ అనుభవం పూర్తయిపోయిన తర్వాత ఆ దేహాన్ని వదిలిపెట్టి అలా వెళ్ళిపోయి అవ్యక్తంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆరింద్రియాలని తగిలించుకుంటున్నాడు. తగిలించుకొని మళ్ళీ ఇదే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్ని ఈ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉన్నాడు. అంటే ఈ దేహంలో కూర్చొని అన్నీ అనుభవించి అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వీటిని స్వీకరించి మళ్ళీ ఇంకో దేహంలో కూర్చొని మళ్ళీ అనుభవాలు పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ జీవుడు నిజంగా పరమాత్మే. చెంబులోని మలినాలు గంగాజలానికి అంటుకున్నట్టుగా ఈ ఉపాధుల యొక్క మలినాలు పరమాత్మకు అంటుకొని జీవుడయ్యాడు. అజ్ఞానం వల్ల రాకుమారుడు సాకలివాడయ్యాడు, అజ్ఞానం వల్ల పరమాత్మ జీవుడయ్యాడు. సాకలితో సంఘభావం వల్ల గాడిదలు కాల్చుకున్నాడు, ఉపాధులతో సంఘభావం వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు, కష్టాలు పడతా ఉన్నాడు. తాను రాజకుమారుణ్ణి అని తెలియక గాడిదల వెంటబడ్డట్టుగా వాడు, నేను ఆనంద స్వరూప ఆత్మను తెలియక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అల్పమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులమై వాటి కోసం పాకురులాడుతూ ఉన్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం, విషయ భోగాల కోసం వెంపర్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి జీవి పరమాత్మయే, పరమాత్మ స్వరూపమే. అందుకే
ఆధ్యాత్మిక సదస్సుల్లో ఆధ్యాత్మిక సమావేశాలు జరిగినప్పుడు పరమాత్మ స్వరూపులైన అందరికీ నమస్కారం అని అంటారు. అంటే మీరందరూ పరమాత్మ స్వరూపులేని గుర్తు చేయటం అన్నమాట. ఆ గుర్తు చేసినప్పుడన్నా మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఏదో అంటాం, ఏదో వింటాం. అనేవాళ్ళకి ఆ లోపల దాకా పోతే వినేవాళ్ళకి లోపల దాకా. కానీ అంత పరమాత్మ స్వరూపం. మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం. ఈ ఉపాధుల్లో అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూర్చున్నాం. పరమాత్మ అయినటువంటి నేను పరమాత్మను మర్చిపోయి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూర్చొని ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నానో ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంద్రియాలు ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ విషయ భోగాలను అనుభవించాలని అనుకుంటా ఉన్నాను. ఆ ప్రకారంగా నేను జీవభావంలో ఇరుక్కుపోయాను. ఈ ఉపాధుల తాదాత్మ్యాన్ని వదిలితే, ఈ మనశ్శష్టానింద్రియాన్ని, ఈ మనసుతో కలిపినటువంటి 6 ఇంద్రియాల యొక్క సంఘభావాన్ని కనుక విడిచిపెట్టినట్టయితే, వాటితో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని కనుక విడిచిపెట్టయితే, మన యొక్క స్వరూపాన్ని, మన యథార్థ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అనుభవానికి కనుక మనం తెచ్చుకున్నట్లయితే మనం ఆనంద స్వరూపంగా, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందంగా ఉంటాం. అదే ముక్తి, అదే మోక్షం, అదే బ్రహ్మప్రాప్తి, అదే పురుషోత్తమ ప్రాప్తి. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు, అయ్యా మీరు నా స్వరూపులే, మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? వీటితో సంఘభావం వల్ల. కాబట్టి వాటితో సంఘభావం వదలండి, మళ్ళీ మీరు పరమాత్మగానే ఉంటారు అని పరమాత్మ ఇక్కడ స్వయంగా చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మన ఇంద్రియాలు గాఢ నిద్రలో వాటి యొక్క మూల స్వరూపంలో కలిసిపోతాయి. నిద్ర లేవగానే మళ్ళీ వాటిని ఆకర్షించి ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. రాత్రి పడుకోవడంతో, గాఢ నిద్రలో పోవడంతో ఈ ఇంద్రియాలన్నీ వాటి మూల స్వరూపంలో కలిసిపోతాయి. మళ్ళీ నిద్ర లేవడంతో ఆ మూల స్వరూపంలో నుంచి మళ్ళీ ఆ ఇంద్రియాలన్నీ ఆకర్షించి తెచ్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా జీవుడు కూడా ప్రళయకాలంలో ఇంద్రియాలన్నీ కూడా మూల స్వరూపంలో కలిసిపోతాయి. మళ్ళీ జన్మించినప్పుడు ఆ మూల కారణం నుంచి, అంటే ఆ ప్రకృతి నుంచి ఆకర్షించి భోగాలను అనుభవిస్తాడు. ఇది ప్రకృతి స్థాని కర్షతి అని. ఇలా పరమాత్మ అంశ సూక్ష్మ శరీరం అనేటువంటి ఉపాధిలో కూర్చొని, పరమాత్మ యొక్క అంశ సూక్ష్మ శరీరం లేదా బుద్ధిలో కూర్చొని మనస్సు 5 జ్ఞానేంద్రియాలని ఆకర్షించి జీవుడై సుఖ దుఃఖాల అనుభవాలను పొందుతూ ఉన్నాడు. ఈ ఒక్క విషయం కనుక మనకు బాగా గుర్తుంటే మనం ఎవరిమనే విషయం కూడా గుర్తుంటుంది. పరమాత్మ అయినటువంటి నేను ఈ బుద్ధిలో కూర్చొని ఈ మనస్సు, ఇంద్రియాలు వీటిని ఆకర్షించి వీటితో ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలు అనుభవిస్తూ ఉన్నాను. ఈ భోగాలన్నీ కష్టం ఉంది, సుఖం ఉంది. కాబట్టి వీటిని వదిలించుకోవాలంటే మళ్ళీ నేను నా స్వరూపంలోకి రావాలి అని తెలుస్తుంది. ఇట్లా ఎప్పుడైతే మనం మన స్వరూపాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో భోగాలు అనుభవిస్తూ ఇందులోనే కూరుకుపోయామో, ఇప్పుడు పరమాత్మ ఇది చూచి పరమాత్మ అనుకుంటున్నాడు, అయ్యో మనిషి మంచివాడాను, కానీ పాపం ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఈ గతి పట్టించుకున్నాడే అని ఆయన కాస్త పాపం జాలి పడతా ఉంటాడంట. మనం చూచి మనిషి మంచివాడే, పాపం ఉపాధులతో కలిసి ఇదిగో ఈ జీవుడై సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అని జాలి పడతా ఉంటాడు. జీవుడు ఇంద్రియాలని ఆకర్షిస్తున్నాడు. ఆ విషయం ఇక్కడ శ్లోకంలో చెప్పారు. జీవుడు ఇంద్రియాలని ఆకర్షిస్తున్నాడు. ఇంద్రియాలనైనా ప్రాణాలను కూడా ఆకర్షిస్తున్నాడు. ఎందుకనంటే జీవుడి దేహంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాలు మాత్రమే కాదు వెళ్ళేది, ప్రాణాలు కూడా. జీవుడి దేహంలో నుంచి వెళితే ఏమంటారు? చనిపోయాడంటారు. జీవుడి దేహంలో ఉన్నంతకాలం బ్రతుకున్నట్టు, జీవుడి దేహంలో నుంచి పోతే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇంకా ప్రాణాలు ఉంటాయి ఇక్కడ? ఉండవు. వాటిని కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడు. సైకిల్ ట్యూబ్కి చిన్న రంధ్రంగానే పడితే అందులో ఉన్నటువంటి గాలి కాస్త తుస్సుమని పోద్ది. మరి శరీరం అనేటువంటి ఈ ట్యూబ్కి 1 రంధ్రం కాదు, 2 రంధ్రాలు కాదు, 9 రంధ్రాలు ఉన్నాయి. 9 కూడా పెద్ద పెద్దవి. సైకిల్ ట్యూబ్కి ఏమో చిన్న ముళ్ళు గుచ్చుకొని చిన్న రంధ్రం అవుతుంది. కానీ మన ఎట్టాటి రంధ్రాలు కాదు, పెద్ద పెద్ద రంధ్రాలు. ఇదిగో 2 ముక్కు రంధ్రాలు, ఇదిగో ఈ నోరు, ఇదిగో ఈ కళ్ళు, ఇవన్నీ కూడా పెద్ద పెద్దయే. 9 రంధ్రాలతో ఉంది మనకి
ఈ సైకిల్ ట్యూబ్ లాంటి ఇదిగో ఈ దేహం అనేటువంటి ట్యూబ్. మరి అయితే ఇన్ని రంధ్రాలు ఉన్నాయి కదండి, మరి ప్రాణం అనేటువంటి ఆ గాలి మరి పారిపోవటం లేదండి బయటికి, వాటిట్లయితే తుస్సుపడిపోతుందిగా, మరి ఇక్కడ ఎందుకని పోవట్లా? ఈ విచిత్రం కదా ఇది. ఈ విచిత్రాన్ని ఎప్పుడైనా ఆలోచించామా మనం? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమండి, ప్రాణం అంటే గాలే, కాబట్టి ఈ గాలి అనేటువంటిది లోపల ఉంది, బయటికి పోవడానికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం పోయేటువంటి సమయంలో వాడు ఏమంటారు? కళ్ళల్లో కూడా పోయిందండి, నోట్లో కూడా పోయిందండి, ముక్కుల్లో కూడా పోయిందండి అని అంటుంటారు కదా. మరి అటు పోయేది మరి ఎట్లా ఉంటుంది? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఎలా ఉంటుంది? ఎట్లా దీన్ని పోకుండా ఉంచుతున్నది ఎవరు? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. కానీ 9 ద్వారాలు ఉన్నటువంటి 9 ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటి పంజరం నుంచి ప్రాణం అనేటువంటి హంస పక్షి ఎందుకు ఎగిరిపోవటం లేదు అనంటే, లోపల ఉన్నటువంటి జీవుడు ఈ ప్రాణం అనేటువంటి హంస పక్షిని పట్టి ఉంచుతున్నాడు. అది కారణం. లోపల ఉన్నటువంటి జీవుడు ఈ ప్రాణం అనేటువంటి హంస పక్షిని పట్టి ఉంచి పంజరంలో అట్టి పెడతా ఉన్నాడు. అందుకనే ఈ రంధ్రాలు ఉన్నప్పటికీ కూడా అటు పక్క పోవటం. జీవుని యొక్క నిజస్వరూపం పరమాత్మ, ఆ చాకలి బాలుడి యొక్క నిజస్వరూపం రాజకుమారుడు. తన నిజస్వరూపం తెలియక గాడిదలు కాల్చుకున్నాడు, తెలుసుకున్న తర్వాత రాజై సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలాగే మన నిజస్వరూపం మనకి తెలియక ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. బాధ్యతలతోటి, బాంధవ్యాలతోటి ఇరుక్కుపోతా ఉన్నాం. మన నిజస్వరూపం తెలిస్తే వాడేమో సింహాసనం ఎక్కాడు, మనమేమో ఆనంద సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాం. ఈ ఆనంద సామ్రాజ్య సింహాసనం ఏదైతే ఉందో అదే పురుషోత్తమ ప్రాప్తి, అదే బ్రహ్మ ప్రాప్తి, అదే పరమాత్మ ప్రాప్తి. కాబట్టి ఇక్కడ మనం యథార్థంగా పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవాలి. ఉపనిషత్తులన్నీ నొక్కి చెబుతా ఉన్నాయి, నువ్వు జీవుడివి కాదు, నువ్వు పరమాత్మవి. తత్వమసి, అది నీవే, ఆ పరమాత్మ నీవే అని తెలియజేస్తాం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవవాక్యాన్ని చెబుతూ ఉన్నాయి. నేను ఆ బ్రహ్మాన్ని, నేను పరమాత్మని అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ స్థానానికి మనం చేరుకోవాలి, ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఈ జీవభావాన్ని వదిలి ఆ ఆత్మభావంలో ఉండి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి. ఇదే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత యొక్క పరమలక్ష్యం. మానవ జీవితం యొక్క పరమలక్ష్యం కూడా అదే, దాన్ని చేరుకోవాలి. సరే, ఇక్కడ పరమాత్మ అంశ అయినటువంటి ఈ జీవుడు ఇంద్రియాల్ని ఆకర్షిస్తున్నాడు అని చెప్పుకున్నాం. అయితే ఎలా ఆకర్షిస్తున్నాడు, వాటితో అతనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 8వ శ్లోకం చూడండి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఈశ్వరః, ఈ పద ప్రయోగం భగవంతుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇచ్చాడు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాలన్నీ, శ్లోకానికి అర్థం ఏమీ లేదు పెద్దగా, కానీ శ్లోకంలో ఉన్నటువంటి ఆ పదాల యొక్క ఆంతర్యం మాత్రం మనం తెలుసుకోకపోతే శ్లోక సౌందర్యం మనకు అర్థం కాదు. భగవద్గీతలో ఇదే విశేషం. భగవద్గీత నాకు తెలుసంటే ఏదో అర్థాలు తెలియటం కాదు, పై అర్థాలు తెలియటం కాదు. అదిగో వాటికి అక్కడ ఇచ్చినటువంటి అర్థాలకు వెనుకున్నటువంటి భావం మన యొక్క మనస్సులో నిలిస్తేనే మనకి మన యొక్క ప్రగతికి అవి సోపానాలు అవుతాయి. అందుకని ఇక్కడ ఈశ్వర అన్నారు. నిజంగా ఈశ్వరుడు కాదు, జీవుడిని ఇక్కడ ఈశ్వరుడు అన్నారు. ఎందుకన్నారో మనం తర్వాత చెప్పుకున్నాం. అంటే దేహేంద్రియాలకి ప్రభు అయినటువంటి ఈశ్వరుడు అంటే జీవుడు, దేహేంద్రియాలకి ప్రభు అయినటువంటి ఈశ్వరుడు. ఎత్తు శరీరం ఎప్పుడైతే ఈ శరీరాన్ని అవాప్నోతి పొందుతున్నాడు, జీవుడు ఈ దేహాన్ని ఎప్పుడు పొందుతున్నాడు, యత్ ఉత్క్రామతి ఎప్పుడైతే దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు, దీన్ని పొందేటప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వాయువు
ఆశయాత్ గంధాని ఇవ. వాయువు అంటే వాయువు, ఆశయాత్ అంటే పువ్వుల్లో నుంచి, పుష్పాల్లో నుంచి, గంధాని ఇవ అంటే సుగంధాన్ని లాగా. అంటే గాలి ఎట్లా అయితే పుష్పాల్లో ఉన్నటువంటి సుగంధాన్ని తీసుకెళ్తూ ఉంటుందో, ఈ ఉపమానంలో కూడా విశేషం ఉంది. ఇది మనం చెప్పిన ఉపమానం కాదు, భగవానుడు చెప్పిన ఉపమానం. భగవానుడు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడో, ఆ ఉపమానంలో ఉన్నటువంటి విశేషం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే జీవుడంట శరీరంలోకి వచ్చేటప్పుడు కానీ, శరీరంలో నుంచి పోయేటప్పుడు కానీ ఏం చేస్తాడట, వాయువు ఎట్లయితే పుష్పాల్లో ఉన్నటువంటి సుగంధాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందో, ఏతాని గృహీత్వ, ఈ 6 ఇంద్రియాలని జీవుడు తీసుకొని గృహీత్వ గ్రహించి ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉపమానం చెప్పాడు. ఏమంటే జీవుడు 6 ఇంద్రియాలని ఎట్లా తీసుకొస్తుంటాడు, ఎట్లా తీసుకెళ్తుంటాడు. ఎందుకంటే దేహంలోకి వచ్చినప్పుడేమో 6 ఇంద్రియాలను తీసుకొని వస్తాడు, దేహం నుంచి పోయేటప్పుడేమో 6 ఇంద్రియాలను తీసుకొని పోతా ఉంటాడు. అది ఎట్లా తీసుకొస్తుంటాడు, ఎట్లా తీసుకెళ్తుంటాడు అని అంటే, ఏమి నొప్పి లేకుండా, ఏమి తెలియకుండా వాయువు ఎట్లయితే పుష్పాల్లో ఉన్నటువంటి ఆ సువాసనను తీసుకొని పోతా ఉందో, అదిగో ఆ ప్రకారం వాయువు ఏమైనా గట్టిగా పట్టుకొని పీకుద్దా ఆ సువాసనని, ఏమి లేదు, అది పోతా ఉంటుంది. ఈ సువాసన కాస్త దాంట్లో కలుస్తుంది, అలాగే వెళ్ళిపోతాం. అది మన ముక్కుల దగ్గరికి వచ్చినప్పుడు మన ముక్కు పుట్టాలు దొరుకుతుంది. అది సువాసన కానివ్వండి, దుర్వాసన కానివ్వండి, ఏదైనా సరే కనుక ఏం బాధ లేకుండా చక్కగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఉదాహరణ, ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని, ఒక ఉన్నతోన్నతమైనటువంటి లక్ష్యంతో కొన్ని విషయాలు తెలియజెప్పాలనేటువంటి భావనతో ఇక్కడ ఈ శ్లోకాన్ని మనకి అందించడం జరిగింది. లేకపోతే ఇక్కడ ఏముంది, ఏమీ లేదు. ఎట్టాగో చెప్పారు అక్కడ, 6 ఇంద్రియాలని ప్రకృతి నుంచి గ్రహిస్తున్నాడు అని అక్కడ చెప్పారు. మరి ఇక్కడేం చెప్పారు, అదే చెప్పారు. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ 6 ఇంద్రియాలను తీసుకొని పోతుంటాడు. ఏముంది ఇంకా మరి దీంట్లో చెప్పుకోవటానికి అని అంటే, ఇక్కడే ఈ శ్లోకం యొక్క ఆంతర్యం మనకి దాగి ఉంది. భగవంతుని యొక్క అంశ జీవుడని, పరమాత్మ యొక్క అంశ జీవుడని. ఈ జీవుడు ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి 6 కూడా ప్రకృతి నుంచి సంపాదించుకొని అనుభవాలు పొందుతాడని ఇంతవరకు మనం ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే అనుభవాలు పొందాలంటే ఈ 6 ఇంద్రియాలు ఉంటే చాలదు, ఇంకేం కావాలండి? 6 ఇంద్రియాలు ఉంటే ఏ జీవుడు కూడా భోగాలను అందుకోవటం కుదరదు, సుఖ దుఃఖాలు అనుభవించడం కుదరదు. ఎందుకంటే భోగ సాధనాలు, రైట్, బాగానే ఉంది. భోగాలు అనుభవించాలంటే ఈ సాధన ఉంది, భోగ సాధనాలు ఇవి. కానీ ఇవి నిలవటానికి, ఈ బాహ్య ప్రపంచాన్ని చూడటానికి ఒక ఇల్లు కావాలి. ఈ 6 ఇంద్రియాలని పెట్టుకొని ఉండటానికి ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లే ఈ శరీరం. కాబట్టి జీవుడు ఎక్కడి నుండి అనుభవిస్తాడు? ఈ దేహంలో కూర్చొని ఈ ఇంద్రియాలతో అనుభవిస్తాడు. కాబట్టి దేహం అనేటువంటి ఇంట్లో కూర్చోవాలి. అందుకని దీన్ని స్థూల శరీరాన్ని భోగాయతనం అన్నారు. ఇది భోగాయతనం, అవి భోగ సాధనాలు, ఇంద్రియాలన్నీ భోగ సాధనాలు. ఇది భోగ ఆయతనం. ఆయతనం అని అంటే ఇల్లు, ఒక ఇల్లు లాంటిది. కనుక ఈ బాహ్య ప్రపంచాన్ని చూడటానికి ఒక ఇల్లు కావాలి కనుక ఈ శరీరాన్ని ఇల్లుగా చేసుకున్నాడు జీవుడు. అయితే స్థూల శరీరం ఎంతో కాలం నిలవదు, దీనికి ఒక పర్టికులర్ టైం, కాలంలో పుట్టి కాలంలో పోయేది. అందుకని దీనికి ఒక టైం ఉంది. ఎంత బాగా ఉన్నా 100 ఏళ్ళు, లేకపోతే ఆ లోపల ఎప్పటికప్పుడు పోతూ ఉంటుంది. అది ఎన్ని ఏళ్ళకైనా పోతూ ఉండొచ్చు. అంతేకాదు ఇది వికారాలతో కూడుకొని ఉన్నటువంటి, వృద్ధి చెందుతూ ఉంటుంది, ఉంటుంది, కొంతకాలం కృషించిపోతుంటుంది, నశించిపోతుంది. దీనికి పుట్టుక, పెరుగుదల, మార్పులు, కృషించడం, నశించడం అనేటువంటిది ఒక చక్రం. అందువల్ల జీవుడు అనుభవాలు పొందడానికి ఇది నశించిపోయిన తర్వాత మరొక కొత్త దేహంలోకి వస్తాడు. దాని అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు, మరొక కొత్త దేహంలోకి వస్తూ ఉంటాడు. ఇలా ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మారేటప్పుడు ఈ జీవుడు తనతో పాటుగా ఏమి తీసుకెళ్తాడు? ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నా అంటే, జీవుడు ఒక శరీరం నుంచి ఒక శరీరానికి, ఒక శరీరం నుంచి ఒక శరీరానికి పోతాడు. మరైతే ఇలా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్తుంటాడు అని అంటే, ఈ 6 తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు మనం ఇల్లు మారినప్పుడల్లా ఆ ఇంట్లో మనం ఉండి సంపాదించుకున్నటువంటి వస్తువులు, కొనుక్కున్నటువంటి వస్తువులు, సంపాదించుకున్నటువంటి డబ్బులు, ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూట కట్టుకొని
మళ్ళీ మనం ఏ కొత్త ఇంటికి పోతున్నామో ఆ ఇంటికి తీసుకొని పోతామా పోమా? అదే ప్రకారంగా జీవుడు కూడా ఇది ఒక ఇల్లు కాబట్టి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న తర్వాత కొన్ని సుఖాలు అనుభవించాడు, కొన్ని దుఃఖాలు అనుభవించాడు, కొన్ని బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, అన్ని రకరకాలు అనుభవించాడు. ఎన్నో సంపాదించుకున్నాడు, ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మరి దీంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మరి ఇక్కడ సామానంతా ఎత్తుకొని పోవద్దు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సంపాదించిన ఎత్తుకుపోవడానికి వీల్లేదు. మరి ఏం ఎత్తుకుపోవడానికి వీలవుతుందంటే ఇదిగో దేనితోటైతే ఇవన్నీ పడ్డాడో, ఈ కష్టాలు సుఖాలు పడ్డాడో అదిగో ఆ ఇంద్రియాలను మాత్రం తీసుకొని పోతుంది. అంటే ఈ పాత దేహంలో నుంచి ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళి ఆ కొత్త దేహంలో అమర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ 5 ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి 6 కూడా తనతో పాటుగా శరీరంలో నుంచి తీసుకెళ్ళాడుతాడు, కొత్త శరీరంలో తెచ్చి సర్దుకొని కూర్చుంటాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో వాడినటువంటి పదాల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలని, కొన్ని ముఖ్యమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి సూచనల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవానుడు మన మీద ఎంతో అనుగ్రహంతో మనకి సూచనలు చేస్తూ ఉన్నాడు. అయితే ఏం సూచనలు చేస్తున్నాడు? ఒకటి ఈశ్వర అన్నాడు. జీవుడిని ఇక్కడ ఈశ్వర, ఈశ్వరుడు అంటున్నారు. అంటే నిజంగా జీవుడు ఈశ్వరుడుగా, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, పరమాత్మ వేరు. కానీ ఇక్కడ జీవుడిని ఈశ్వరుడు, ప్రభు అని ఎందుకన్నారంటే ఈ జీవుడు ఇంద్రియాలకి ప్రభు అయినటువంటి వాడు, బానిస కాదు. ఒరే నాయనా, నువ్వు ఈ ఇంద్రియాలకి బానిసగా ఉండాల్సిన పని లేదు, నువ్వు ప్రభువి, నువ్వు శాసించేటువంటి వాడివి అని భగవానుడు మనకి తెలియజేయడం కోసం ఈశ్వర అనేటువంటి పదాన్ని వాడాడు. ఆ సంగతి కనుక మనం మర్చిపోతే మనం వీటికి బానిసలుగానే బ్రతుకుతూ ఉంటాం అన్నాడు. ఈ అజ్ఞానపు మానవుడు ఈ ఇంద్రియాలకి బానిసగా బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటే చూచి సహించలేక భగవానుడు నువ్వు వీటికి ఇంద్రియాలకి బానిసవి కాదు, నువ్వు ప్రభువి, నువ్వు ఈశ్వరుడివి అని అంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనం ఇంద్రియాలకి దాసులం కాకుండా ఇంద్రియాలకి బాసులం కావాలి. మనం దాసుగా ఉండకూడదు, బాసుగా ఉండాలి. మనం చెప్పినట్టుగా వినాలి, అవి చెప్పినట్టుగా మనం వినకూడదు. అవి చెప్పినట్టుగా మనం వింటే మనల్ని ఏడిపిస్తాయి, ఆడిస్తాయి, ఆట ఆడిస్తాయి, పాట పాడిస్తాయి, ఏవైనా చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే వాటికి ప్రభువులాగా ఉండాలి, ఆ ఇంద్రియాలను శాసించగలగాలి. వాటికి అధీనులం కాకూడదు, వాటికి అధీశులం కావాలి, ప్రభువులం కావాలి. ఇది ఈశ్వర అనేటువంటి పదం. ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండవది అవాప్నోతి ఉత్క్రామతి అన్నారు. అవాప్నోతి పొందేటప్పుడు, ఉత్క్రామతి విడిచి వెళ్ళేటప్పుడు. ఈ శరీరాన్ని పొందేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు అని చెప్పడం ద్వారా విషయం మనకేమైనా కొత్తదా? జీవుడి శరీరాన్ని విడిచిపెడతాడు, మళ్ళీ రాడు, మళ్ళీ వస్తాడు, తగిలించుకుంటాడు, మనకు తెలుసు కదా. కానీ విడిచిపెట్టేటప్పుడు, మళ్ళీ పొందేటప్పుడు అని చెప్పడం ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నాడంటే భగవంతుడు జీవుడు శరీరం కన్నా వేరుగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే జీవుడిని శరీరాన్ని కలిపేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, మళ్ళీ వచ్చేటప్పుడు అని అన్నారంటే జీవుడు శరీరం కంటే వేరుగా ఉన్నాడు. మనం ఒక వస్త్రాన్ని ధరించి అది పాతపడిపోయిన తర్వాత, లేకపోతే మనకి దాని మీద మోసు తిరిగిపోయిన తర్వాత ఎట్టయితే తీసేసి మళ్ళీ ఇంకో కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అదే ప్రకారంగా ఈ శరీరాన్ని ధరిస్తూ ఉంటాము. ఈ శరీరంలో అనుభవాలకు పనికిరాదు అనుకున్నప్పుడు దీన్ని వదిలేస్తాం, మళ్ళీ కొత్త శరీరాన్ని తగిలించుకోవడానికి పోతాం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే నేను శరీరాన్ని కాదు. ఈ ఒక్కడికైనా తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు. నేను శరీరాన్ని కాదు, నేను ఈశ్వరుడిని, నేను ప్రభువుని, నేను ఆత్మను, నేను సాక్షిని అనేటువంటి ఎరుకలో మనం ఉండాలి. ఇది రెండు. ఇక మూడవది ఏంటంటే ఏతాని గృహీత్వా సంయాతి అన్నారు. ఏతాని గృహీత్వా సంయాతి, వీటిని గ్రహించి ప్రయాణం అయిపోతాడు. వీటిని ఈ 6 ఇంద్రియాలని గ్రహించి జీవుడు ఈ శరీరంలో నుంచి ప్రయాణం వెళ్తాడు అన్నారు. ఈ అద్భుతమైనటువంటి పద ప్రయోగంతో మనం ఏం తెలుసుకోవాలి? జీవుడు ఈ 6 ఇంద్రియాలని గ్రహించి ప్రయాణిస్తాడు అనటం వల్ల ఎప్పుడైతే ఈ శరీరం తన అనుభవాలకి పనికిరాదని అనుకుంటాడో అప్పుడు జీవుడు కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ 5 ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి 6 కూడా వెంట పెట్టుకొని ప్రయాణిస్తాడు. అంటే జీవుడు వెంట వచ్చేది ఈ ఇంద్రియాలు, మనస్సు.
మరి దేహం అండి, దేహం జీవుడి వెంట రాదు. దేహంలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఈ 2 సందర్భాల్లో జీవుడితో కలిసి ఉండేది ఈ 6. శరీరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ 6 జీవుడితో పాటు ఉంటాయి. శరీరంలోకి వచ్చినప్పుడు ఈ 6 జీవుడితో పాటుగా ఉంటాయి. మరి శరీరం అండి, శరీరం మాత్రం అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత జీవుడు వదిలిపెట్టి, అంటే జీవిత కాలంలో నువ్వు ఎంత ధనాన్ని సంపాదించినా, ఎన్ని భోగ్య వస్తువులు సంపాదించినా, ఎన్ని ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు పొలాలు తోటలు దొడ్లు భూములు సంపాదించినా, ఎందరు భార్య బిడ్డలు బంధుమిత్రులు నీ సంపాదించినా, ఈ శరీరాన్ని ఎంత బాగా చక్కగా పోషించినా, నీతో పాటుగా ఇవి ఏవి రావుగాక రావు. నీవు శరీరాన్ని విడిచిపెట్టడంతో వీటితో ఉన్నటువంటి సంబంధం కట్. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని, అంటే నువ్వు అనంటే జీవుడు ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిపెట్టడం జరిగిందో, దాంతో ఈ దేహానికి సంబంధించి అన్ని కట్టు. ఇప్పుడు దాకా నేను కోటీశ్వరుడు అండి, నేను లక్షాధికారినండి, నాకు 6 ఇళ్ళు ఉంటాయండి, నాకు అది ఉందండి ఇది ఉందండి అన్నటువంటి వాడు తర్వాత ఏమంటే ఏం లేదు, ఊరికనే పోతాడు, చెవులు దాడించుకుంటా ఊరికనే పోతాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం సంపాదించినా సరే ఇవి ఏవి కూడా నీతో పాటు రావు. కొంతమంది ఇంటి బయట వరకు వస్తారు, కొంతమంది కొంత దూరం వస్తారు, కొంతమంది కాటి వరకు వస్తారు. కాకపోతే ఈ శరీరం మాత్రం కట్టెల మీద దాకా వస్తుంది. ఇదొక్కటే చివరి దాకా వచ్చింది. ఆ తర్వాత మాడి బస్ అయిపోయి 2 కిలోలు బూడిదైపోయింది. మరి ఆ తర్వాత నీ ప్రయాణం ఏంటండి? జీవుడి ప్రయాణం, ఒంటరి ప్రయాణం. ఇక్కడ ఎవరున్నారు మీకు? ఇక్కడంటే నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా దుఃఖం వస్తే, నీకు ఏదైనా జబ్బు చేస్తే, అయ్యా ఎట్లా ఉంది బాబు, ఎలా ఉంది నాయన, ఎట్లా ఉంది తండ్రి, ఎట్లా ఉంది అని పలకరించేవాడు ఉంటాడు. లేకపోతే హాస్పిటల్కి పోతావా, ఈ మందు వేసుకుంటావా అని అడిగేవాడు ఉంటాడు. ఏదైనా కష్టం వస్తే ఈ కష్టం తీరిపోయే మార్గం ఏందని చూసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఎవడున్నాడు? ఒంటరి ప్రయాణం. ఊహించుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఇంత బ్రహ్మాండమైనటువంటి బ్రతికిన తర్వాత మన బతుకేమిటంటే ఒంటరి ప్రయాణం. అని ఎవడైనా సరే, అది ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే ఒంటరి ప్రయాణమే. ఆ ప్రయాణంలో నీతో పాటుగా దారిపత్యంగా వచ్చేది ఈ 6 ఇంద్రియాలు, ఇంకేం రావు. నీతో పాటుగా వచ్చేది 6 ఇంద్రియాలు. కాబట్టి నీతో పాటుగా వచ్చేటువంటి వీటిని ఎంత బాగా ఉంచుకోవాలా, ఎంత శుద్ధంగా చేసుకోవాలా అంటే, నీతో పాటుగా వచ్చేటువంటి 5 ఇంద్రియాలు మనస్సు అనేటువంటి 6 కూడా శుద్ధంగా ఉంచుకోవాలి అని మనం గ్రహించాలి. ఎందుకనంటే సరే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకి మోజు వేటి మీద ఉందనంటే వదిలిపెట్టిపోయే వాటి అన్నిటి మీద మోజు ఉంది. ఎక్కడన్నా చూడండి, వదిలిపెట్టిపోయే వాటి అన్నిటి మీద మోజు ఉంది. నీకు దేని మీద అయితే మోజు ఉందో ఒకసారి దీన్ని వదిలిపెట్టిపోతానా, నేను తెచ్చుకుంటానని మీరు ప్రశ్న వేసుకోండి. రోజు మొత్తంలో ఇట్లా ఎన్ని 100 సార్లు ప్రశ్న వేసుకున్నా ఒక్కసారి అయినా సరే ఇది నీతో వస్తుంది అనేది ఏదైనా ఉందేమో ఆలోచించండి. అన్నీ వదిలిపెట్టిపోయాయి. కనుక వదిలిపెట్టిపోయే వాటిని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. బీరువాల్లో పెట్టి, లాకర్లో పెట్టి, తాళాలు వేసి, తప్పెట్లు వేసి, ఏవి చేసి ఎన్నో జాగ్రత్తలు చేస్తాం. కానీ మనతో పాటు తీసుకెళ్ళేటువంటివి ఈ 6 ఇంద్రియాలు ఉన్నాయి. వాటి గురించి పాడి ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, మనకి అక్కర్లా. కానీ వాటిని శుద్ధంగా ఉంచుకోవాలి. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. నీ జీవితం అంతా అందుకోసం కృషి చేయాలి. నువ్వు చేయాల్సింది ఏమిటంటే వీటిని శుద్ధంగా ఉంచుకో. నీ మనస్సుని శుద్ధంగా ఉంచుకోవాలి, నీ ఇంద్రియాలను శుద్ధంగా ఉంచుకోవాలి, నీ మనస్సు కలుషితం కాకుండా పోవాలి. ప్రాపంచికమైనటువంటి విషయాలతో, పాపాలతో, దుర్మార్గాలతో, దుఃఖాలతో, వీటితో కలుషితం కాకుండా వాటిని పవిత్రం చేసుకోవాలి. ఎల్లప్పుడూ వాటిని పరమాత్మ భావంతో నింపాలి. పరమాత్మ భావంతో నింపితేనే కళ్ళు పరమాత్మని చూడాలి, వాక్కు పరమాత్మని భజించాలి, చెవులు పరమాత్మని గురించి వినాలి. అన్నీ నీ ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మతో పరిశుద్ధం కావాలి. అలా పరిశుద్ధం కాకుండా కలుషితం చేసావా, నీకు క్షుద్ర జన్మలు తప్ప, నీచ జన్మలు తప్ప. కాబట్టి నీతో పాటుగా నీ రక్షకులుగా, నీకు బాడీ గార్డ్స్గా, నీ జెడ్ కేటగిరో, వై కేటగిరో, ఎక్స్ కేటగిరో, ఏ కేటగిరీ అయినా సరే నీ బాడీ గార్డులుగా వచ్చేటువంటి వీటి గురించి నువ్వు ఆలోచించాలి.
ఏమిటి అని అంటే ఈ ఇంద్రియాలు, 6 ఇంద్రియాలు ఇవి నీతో పాటుగా వస్తాయి, బాడీ గార్డులుగా వస్తాయి. అందుకని వాటి గురించి, నీతో పాటుగా వచ్చే వాటి గురించి నువ్వు ఆలోచించాలి. విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాటి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. కనుక ఆ ప్రయత్నం ఏదో ఇప్పుడే చేయి, జాగ్రత్త పడు, ఉన్న టైం తక్కువ కాబట్టి నువ్వు మేలుకో అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వ విషయం ఏంటంటే వాయు ఆశాత్ గంధాని ఇవ అన్నారు. ఎట్లనయ్యా ఈ తీసుకెళ్తాడనంటే వాయువు పుష్పాల్లో నుంచి ఆ సువాసనని తీసుకెళ్ళినట్టుగా జీవుడు ఒక శరీరం నుంచి మరో శరీరానికి ఈ 6 ఇంద్రియాలని తీసుకొని వెళుతుంటాడు అని చెప్పాడు. ఏమిటి ఉపమానంలో విశేషం? దీంట్లో ఏదో విశేషం ఏమిటంటే వాయువు పూల నుంచి సుగంధాన్ని తీసుకెళ్తుంది, అంటే కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుంచి దుర్వాసనని కూడా తీసుకెళ్తా ఉంటుంది. వాయువుకి ఏ పక్షపాత బుద్ధి లేదు, అది తీసుకెళ్తుంది ఇది తీసుకెళ్తుంది. ముక్కులు పగిలిపోయే కంపుని తీసుకెళ్తుంది, మంచి సువాసనల్ని తీసుకెళ్తా ఉంటుంది. అలాగే జీవుడు కూడా ఈ శరీరం నుండి ఎలాంటి మనస్సునైనా ఎలాంటి ఇంద్రియాలైనా సరే తీసుకెళ్తా ఉంటాడు. ఏ పక్షపాత బుద్ధి లేకుండా తీసుకెళ్తాడు. అవేవే ఇంద్రియాలు బాగాలే ఉంది కదా దీన్ని వదిలేసేద్దామంటే వాటిని తీసుకెళ్దామని అనుకోవడానికి వీల్లేదు. బాగున్నా బాగలేకపోయినా వాటిని నువ్వే అలా తయారు చేసుకున్నావు కాబట్టి నీతో పాటుగా అవి వస్తాయి. వాయువు గంధాన్ని పుష్పం నుంచి గ్రహించి పుష్పాన్ని వదిలేస్తుంది. జీవుడు 6 ఇంద్రియాలని శరీరం నుంచి గ్రహించి శరీరాన్ని వదిలేస్తాడు. ఇదే ఇక్కడ పుష్పానికి ఏమీ కాకుండా వాయువు గంధాన్ని తీసుకెళ్తాడు, శరీరానికి ఏమీ కాకుండా జీవుడు ఈ 6 ఇంద్రియాలను తీసుకెళ్తాడు. ఏమైనా అవుతా శరీరానికి ఎప్పటి మాదిరిగానే ఉంటుంది. జీవుడు బయటికి పోయిన తర్వాత కూడా శరీరం 6 అడుగుల శరీరం 6 అడుగులే, 5 అడుగుల శరీరం 5 అడుగులే. కన్ను, ముక్కు, చెవి, చర్మం అన్నీ ఉన్నాయన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి ఏమీ కావు. కాకపోతే లోపల ఉన్న ప్రాణం మాత్రం పోయిందంటే ఆ జీవుడు మాత్రం పోయాడు అంతే తప్ప ఇంకా మార్పు మాత్రం ఏముండదు. అంటే జీవుడికి ఏమీ కాకుండా పుష్పాల్లో నుంచి సుగంధాన్ని వాయువు తీసుకెళ్ళినట్టుగా ఈ దేహంలో నుంచి అదిగో ఈ జీవుడు ఇంద్రియాలను తీసుకొని వెళ్తాడు. దీన్ని బట్టి ఎవరికైనా సరే ఉత్తమమైనటువంటి జన్మ ఇప్పుడు కలిగింది అని అంటే ఆలోచించుకోండి. మీకు కనుక ఉత్తమ జన్మ కనుక కలిగి ఉంది అని అంటే అంతకుముందు జన్మలో ఇంద్రియాలని మనస్సుని నిష్కల్మషం చేసుకున్నటువంటి వాళ్ళు, శుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. ఇప్పుడు మంచి జన్మ ఎవరిదండి? మంచి జన్మ అంటే ఉండటానికి తినటానికి హాయిగా ఉండి ఎక్కడా ఎవరికి అన్యాయం తలపెట్టకుండా ఎవరిని కూడా ఏమీ అనవసరంగా అనకుండా వాళ్ళంతా వాళ్ళుగా హాయిగా బ్రతుకుతూ ఇతరులకి చేతనైతే కొంచెం సహాయం చేస్తూ చేత కాకపోతే మానుకున్న అపకారం మాత్రం చేయకుండా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత సార్థక్యమైనటువంటి భగవంతుణ్ణి అందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఉత్తమోత్తమైనటువంటి జన్మ. అంతే, ఇవే షరతులు. కాబట్టి ఉత్తమ జన్మ ఇది. ఈ ఉత్తమ జన్మ నీకు ఎందుకు వచ్చింది? ఇంతకు ముందే నీ ఇంద్రియాలను పవిత్రం చేసుకున్నావు, అంటే నీ మనస్సుని ఇంద్రియాలని పరమాత్మ వైపు తిప్పి ఉండటం వల్ల ఇంతకుముందు జన్మల్లోనే ఇప్పుడు నీకు జన్మతః అదిగో ఆ అలవాటు వచ్చింది. అందుకనే అది పూజా పునస్కారాలు చేసుకోవటం కానివ్వండి, జ్ఞానాన్ని వినటం కానివ్వండి, సాధనలు చేయటం కానివ్వండి, ఏవైనా సరే అదంతా కూడా ఎందుకు వచ్చిందంటే పూర్వంలో నువ్వు నీ ఇంద్రియాలని అలాగా శుద్ధం చేసుకోవటం వల్ల అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరమాత్మ చింతనలో పవిత్రం చేసుకున్నాం మనం, అందుకనే మనకి ఈ జన్మ వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అలా కాకుండా సామాన్యమైనటువంటి జన్మ కనుక వస్తే, సామాన్య జన్మ అంటే భగవంతుణ్ణి తలుచుకోకుండా మామూలుగా బ్రతుకు వస్తే నువ్వు అంతకుముందు ఆ ఇంద్రియాలను అంత చక్కగా ఏమీ చూసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. ఇక నీచ జన్మలు వస్తాయి. మానవుల్లోనే నీచులుగా పుట్టేటువంటి జన్మలు ఉన్నాయి. ఇక జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలుగా ఉండేటువంటి నీచ జన్మలు. ఈ నీచ జన్మలు ఏవైతే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా మనస్సుని ఇంద్రియాలని పూర్తిగా చెడగొట్టుకున్నటువంటి వాళ్ళు, పూర్వజన్మలో వాటిని కలుషితం చేసుకున్నటువంటి వాళ్ళు, చెడగొట్టుకున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి నీచి. కనుక
మనం ఇప్పుడు ఎంత సంపాదించాం, ఎన్ని భోగాలు అనుభవించాం, ఎంతెంత గొప్ప గొప్ప పదవులు చేపట్టాం, ఎంత అధికారాన్ని వెలగబెట్టాం అనేటువంటివి ముఖ్యం కాదు. మనస్సుని ఎంత పవిత్రం చేసుకున్నాం, ఇంద్రియాలని ఎంత పవిత్రం చేశాం అనేటువంటిదే ప్రధానం. దీని కారణంగానే రాబోయేటువంటి జన్మ. రాబోయే జన్మ మంచి జన్మ రావాలి అని అంటే ఈ ఇంద్రియాలని మనస్సుని పవిత్రం చేసుకోవాలి. ఇక ఇది ఈ శ్లోకంలో మనకి చెప్పినటువంటి ఆ ఉపమానానికి వెనుకున్నటువంటి ఆంతర్యం. మరి పరమాత్మంశ అయినటువంటి జీవుడు 6 ఇంద్రియాలని పాత శరీరంలో నుంచి కొత్త శరీరంలోకి తీసుకెళ్తున్నాడు, అక్కడ అమర్చుకుంటున్నాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అని చెప్పుకున్నాం. రైట్. అయితే ఆ ఇంద్రియాలు ఏమిటి, వాటిని ఎలా అమర్చుకొని అనుభవాలు పొందుతాడు? ఆ ఇంద్రియాలు ఏమిటి అని అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ మనకి రాకపోయిన 6 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, కర్మే మనస్సు అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ మళ్ళీ వివరంగా భగవానుడే తెలియజేస్తూ ఉన్నాడు ఆ 6 ఇంద్రియాలు ఏమిటి, వాటిని ఇంద్రియ శరీరంలో ఎట్లా అమర్చుకొని ఏ రకంగా అనుభవాలు పొందుతున్నాం అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 9వ శ్లోకం మనం రేపు